శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నెర్ నీల, నారాయణరావు జబ్బు, బాలాబువ సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబావు కర్ణిక్. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించింది. ఇందులో ఊది మహిమను వర్ణించదు. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదు. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయు. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సునందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందుకాను, వచ్చే పెక్కు జన్మల ఎందుకాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయం. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. ఇది ఇప్పటికీ నటులే మండుచుండెను. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దాన్ని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టాడు. వారు ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను? ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతము. పంచభూతములచే చేయబడిన మన శరీర అవయవములన్నీ సౌఖ్యముల అనుభవించిన పిమ్మట పతనమై పోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మం నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు కొడుకు కాని, తండ్రి కాని, తల్లి కాని మనవారు కారని బాబా బోధించారు. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయింది. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుంది. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంటం రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న కానీ సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరద హస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషంతో నున్నప్పుడు పాడుచుండెడు. వారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండెడు. దాని పల్లవి కళ్యాణ రామ రారమ్ము, గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగంతో మధురముగా పాడుచుండెడు. వారు ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనము మొదలగునవి పొసుగుచుండెను. ఇక ఊది కూర్చిన కథలను ప్రారంభించను. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ్ మోతీరామ్జీని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిర్డీకి పోయి బాబాను దర్శించాడు. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలెనని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యాను. నారాయణ్ జాని ఉద్యోగం మాని స్వయముగా ఆనందాశ్రమను హోటల్ పెట్టాను. అది బాగా అభివృద్ధి చెందింది. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టాడు. దాని బాధ భరించరానంత ఉండేది. అటువంటి విషయంలో ఊది బాగా పనిచేయదు. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికాను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిద చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసింది. అతడు ఊది రాసి చేయిని తీసివేయగానే నొప్పి తగ్గిపోయింది. ఇద్దరు ఆనందాశ్చర్యములలో ఉనిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలోనున్న తన
కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతుండెనని తెలిసింది. అతడు తన వద్ద ఊది లేదేను కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపారు. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకున్నాడు. కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెం తీసి సాయి నామజపము చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసింది. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచాను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించాను. జామ్నేర్ నీళ్ళ 1904-1905 సంవత్సరంలో నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామలతదారిగా ఉండేది. ఇది ఖాందేశ్ జిల్లాలో షిర్డీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. అతని కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా ఉండేది. ఆమె స్థితి బాగులేకున్నది. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తి తెచ్చుకొని వారి సహాయం వేడు. షిర్డీలో రామ్గిర్ బువాయను సన్యాసి ఉండేది. బాబా అతనిని బాబ్గిర్ బువా అని అనువారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో నుండెను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకున్నాడు. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యంన జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవనియు అవి జల్గాం వరకు రైలు టికెట్కు సరిపోవుననియు, కాబట్టి జల్గాం నుండి జామ్నేర్ పోటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామ్గిర్ బువా చెప్పాడు. అన్నీ సరిగా అమరును కానతడు కలత చెందవలసిన అవసరం లేదని బాబా పలికాడు. శ్యామను పిలిచి మాధవ ఆడకర్ రచించిన హారతిని వ్రాయమని హారతి పాటను ఊదిని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమని. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా షిరిడి విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరు. అచ్చటికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండేవి. కాబట్టి కష్టదశలో నుండేను. అప్పుడే ఎవరో బాపూగీర్ బువా ఎవరు అని కేక వైచుతుండే. బువా అచ్చటికి పోయి తానే అని చెప్పాడు. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాడు. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండేవి. 2 అందులో కూర్చుండి బండిని వదిలేదు. టాంగా వేగంగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరాను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకొని పోయాను. బంట్రోతు రామ్గిర్ బువాను పలహారం చేయమని పలహారం దినుసులను పెట్టాను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారంను తినకుండు. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడననియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబ్ ఆ పలహారం పంపెన కాన తిండకెట్టి సంశయం వలదని. అప్పుడు 2 కలిసి పలహారం చేసి బయలుదేరి ఉషకాలము జామ్నేర్ చేరి ఒంటికి పోసుకుంటకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చాను. తిరిగి వచ్చేసరికి టాంగా తోలువాడు కానీ బంట్రోతు కానీ లేకుండ్రి. బాబ్గిర్ బువా నోటి వెంట మాట రాకున్నాడు. దగ్గరున్న కచేరీకి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసింది. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పింది. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కి అందజేసింది. మైనతాయి చాలా దుస్థితిలో ఉండేది. అందరూ ఆమె గురించి మిగిలిన ఆందోళన పడుచుంటారు. నానాసాహెబ్ తన భార్యని పిలిచి ఊదిని నీళ్ళ కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమంది. బాబా మంచి సమయంలో సహాయం పంపెనని అనుకుంది. కొద్ది నిమిషంలో ప్రసవం సుఖంగా జరిగినని వార్త వచ్చింది. గండం గడిచిందని చెప్పారు. నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను పలహారములను పంపినందుకు బాబ్గిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. షిరిడి నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పాడు. బివి దేవ్ గారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామ్గిర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు
మైనతాయి, బాబూరావు చాందోర్కరు, రామ్గిర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమును 3వ భాగంన ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయ భాగ్యం కలిగింది. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీకి పోవాలనని అనుకున్నాడు, కానీ పోలేకపోయింది. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగిలిన బాధపడుచుండాడు. సాధారణ చికిత్స వలన ప్రయోజనము కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించింది. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యంను చూచింది. అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లని, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగాగును, వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారం రోజులలో కుదిరండి. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం, శరీరం ఉన్నన్న నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా, శరీరం పోయినది కానా చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించేదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయం అందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందేదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు. ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చేది. బాలబోసుతారు. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలబోసుతారు ఒకనాడు షిరిడీకి వచ్చాడు. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా నేను ఇతనిని 4 సంవత్సరం నుండి ఎరుగుదును అనేది. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలబువ్వ ఇదెట్లు సంభవం అని అనుకుని, కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాడు. అతడు బాబా మాటల ప్రకారము ప్రాముఖ్యమును గ్రహించాడు. తనలో తాను ఇట్లనుకుంది, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ, నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దాంతో సమానమని నాకు బోధించడు. అప్పాసాహెబ్ కులకర్ణి 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చాడు. అతడు టానాకు బదిలీ అయ్యాడు. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిక్కుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమున మనపూర్వకంగా చూచినతో బాబాను ప్రత్యక్షంగా చూచిన దాంతో సమానమే అని చెప్పవచ్చు. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి టానాలో నుండగా భీవండి పర్యటనకు పోవలసి వచ్చింది. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుట అవకాశం లేకుండే. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మధ్యాహ్నము 12 గంటలకు ఒక పకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చారు. వారి ముఖలక్షణము సాయిబాబా ముఖలక్షణంతో సరిపోయి. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగారు. వారిట్లు నుడివిరు, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొంటకు వచ్చింది. అట్లనుచూ దక్షిణ అడిగాను. ఆమె 1 రూపాయి ఇచ్చాను. వారొక చిన్న పొట్లంతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించమంది. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయి. ఇక చిత్రమైన సాయి లీలను విను. భీవండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చాను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరాడు. ఫకీరు గారి రాక భార్య వల్ల వినను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగిలిన మనోవేదన పొందాడు. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండా తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందినని. వెంటనే ఫకీరు వెతుకుటకై బయలుదేరాడు. మసీదులోను దక్కిన చోట్లను భోజనం చెయ్యకై వాని కొరకు వెతికిను. అతని అన్వేషణ నిష్ఫలమైంది. ఇంటికి వచ్చి భోజనం చేశాను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పింది చదువరు గమనించగలరు. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకున్నాడు.
భోజనమైన తర్వాత చిత్రి అనే స్నేహితునితో వ్యాఖ్యాలికి బయలుదేరాడు. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కాన్పించారు. వారి ముఖలక్షణాలను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకున్నారు. వెంటనే పక్కీరు చేయి చాచి దక్షిణ అడిగాడు. అప్పాసాహెబ్ 1 రూపాయినిచ్చాడు. వారు తిరిగి అడగగా ఇంకను 2 రూపాయలు ఇచ్చాడు. అప్పటికి అతడు సంతృష్టి చెందాడు. అప్పాసాహెబ్ చిత్రి వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని పకీరుకిచ్చాను. వారింకను దక్షిణ కావాలనని అనిరు. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాల్సిందిగా వేడుకున్నారు. అందరూ ఇల్లు చేరారు. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాను. మొత్తము 9 రూపాయలు ముట్టాను. అప్పటికి సంతృష్టి చెందక పకీరు ఇంకను దక్షిణ ఇమ్మనను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదన్నాడు. పకీరు దాన్ని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలు. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదనను కనుక ఆ మొత్తంను తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసింది. 9 సంఖ్య చాలా ముఖ్యం. అది నవవిధ భక్తులను తెలియచేయండి. బాబా లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు సమాధి సమయం అందించిరి. అప్పాసాహెబు ఊది పొట్లం విప్పి చూచాను. అందులో పువ్వు రెక్కలో అక్షంతలు. కొంతకాలం పిమ్మట బాబాను షిర్డీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కాడు. అతడు ఊది పొట్లంలో వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకున్నాడు. అప్పాసాహెబ్ ఊది ప్రభావం గ్రహించాడు. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుతుంది. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకి ఎన్నో రెట్లు ఆదాయం వచ్చింది. మంచి పలుకుబడి అధికారము లభించింది. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి అగుచున్నది. కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకున్నారు. హరిబాబు కర్ణిక్ తానా జిల్లా దహన గ్రామం నుండి హరిబాబు కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరంన గురు పౌర్ణమి నాడు షిర్డీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించాడు. వస్త్రములు దక్షిణ సమర్పించాడు. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగింది. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరి మార్గ మధ్యంలో నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజెత్తిని పట్టుకొని 1 రూపాయి నాకిమ్ము అన్నాడు. కర్ణికి ముక్కులు ఆశ్చర్యపడాడు. రూపాయిని సంతోషంగానిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించనని అనుకుంది. యోగీశ్వరులందరూ ఒకటి అనియు ఏకాత్మ భావంతో కార్యములునర్తురనియు నీ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః.